హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ మై అఫీషియల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకో 3 ఫ్రాక్స్ ఉన్నాయి స్టిచ్ చేసేవి. స్టిచ్ చేశాక చూపిస్తానని. స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 బై 1 చూపిస్తాను. సో డ్రెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ తోనే స్టార్ట్ చేస్తాను నేను. ఈ ఫ్రాక్ ఇలా సింపుల్ గా స్టిచ్ చేశాను అనమాట. ఒక 1 మీటర్ క్లాత్ తో ఇలా సింపుల్ గా అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. యూనిక్ గా ఉంటుంది ఈ మోడల్ అని చెప్పేసి అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ గా లేకుండా చిన్న బౌ అయితే పెట్టాను. ఫ్రాక్ డిజైన్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి. ఫ్రాక్ తో పాటు ఇది క్యాప్ కూడా నేను స్టిచ్ చేశాను అనమాట. హెడ్ కి క్యాప్ కూడా స్టిచ్ చేశాను. తెలంగాణలో ఇది చాలా ఫేమస్, కుల్లా అంటారు దీన్ని. క్లాత్ ఉంది కదా అని చెప్పేసి సేమ్ కలర్ క్లాత్ తోనే ఇలా కుల్లా అయితే కుట్టినాను. ఈ క్యాప్ ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది హెడ్ అనుకోండి, ఇలా పెట్టేస్తాం కదా, ఇలా పెట్టేసి ఇట్లా టై చేయాలన్నమాట. నెక్ దగ్గర ఇలా టై చేయాలి. ఇలా వస్తుంది. భలే ఉంది కదా. నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. ఈ కుల్ల అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగుంది. హెడ్కి ఇట్లా కుచ్చుకోకుండా క్లాత్ ఇది కొంచెం రఫ్గా ఉందన్నమాట. కుచ్చుకోకుండా ఏం చేశానంటే లోపలికి కూడా నేను లైనింగ్ అయితే వేసేసాను. లైనింగ్ వేసి స్టిచ్ చేశాను. హెడ్కి ఏం కుచ్చుకోకుండా, పాపకి అన్కంఫర్ట్గా ఉండకుండా కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్స్కి కూడా ప్రతి దానికి కూడా నేను కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ చూపిస్తాను. రాణి పింక్ కలర్. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. సేమ్ కలర్ డ్రెస్ మా యష్కి కూడా ఉందన్నమాట. మా పాప కూడా ఉంది. పాప కుట్టాక మిగిలిందనమాట. క్లాత్ మిగిలితే అట్లా పెట్టేసినాను. నేను చిన్న పాప కుట్టాలని చెప్పేసి, నా కోడలికి కుట్టాలని చెప్పేసి ఆ క్లాత్ అట్లా పెట్టేసి ఇప్పుడైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇది కొంచెం క్లాత్ ఎక్కువనే ఉందన్నమాట. ఎక్కువనే ఉంటే కొంచెం పెద్ద సైజ్ పెట్టి కుట్టేసిన, మరి కరెక్ట్ గా కుట్టకుండా. స్లీవ్స్ కి నేను ఇలా కుచ్చు అయితే పెట్టాను. హ్యాండ్స్ ఏం పెట్టకుండా ఇట్లా కుచ్చు అయితే పెట్టేసిన అనమాట. ఫ్రాక్ ఓవరాల్ లుక్ ఇది. ఈ ఫ్రాక్ కి కూడా నేను అయితే కుల్లా అయితే స్టిచ్ చేశాను. సేమ్ రెండు ఒకే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కుడదామని చెప్పేసి చేంజ్ చేసి ఈ ఫ్లవర్స్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి మళ్ళీ దీనికి ఫ్లవర్స్ డిజైన్ కి ఇలా బీట్స్ అయితే కుట్టాను. డిజైన్ ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. క్యాప్స్ సపరేట్ గా కొనడం కన్నా ఇలా క్లాత్ ఉంటే ఇలా కుట్టుకోవడం బెటర్. చాలా రోజులు వస్తాయి. డ్రెస్ ఉన్న నాళ్ళు క్యాప్స్ అయితే పనికి వస్తాయి అనమాట. సేమ్ ఈ కలర్ డ్రెస్, ఈ కలర్ క్యాప్ పెట్టినప్పుడు ఎంత క్యూట్ క్యూట్ గా అనిపిస్తారు పిల్లలు కదా. సో నాకు ఇది క్యాప్స్ భలే నచ్చినాయి అబ్బా. చిట్టి కోడలు ఈ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా 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 ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్ చేసి అది కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే, సేమ్ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ పెట్టి కుట్టేసినాను. ఎందుకు క్లాత్ వేస్ట్ చేయాలి, మాకు ఇంకా చిన్నపిల్లలు లేరు, ఈ పాపే లాస్ట్. సో అందుకని చెప్పేసి క్లాత్ ఉన్న కాడికి స్టిచ్ చేసేస్తాను. స్టెప్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. 3 స్టెప్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో ఫ్రాక్ మోడల్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి అబ్బా. ఈ 3 ఫ్రాక్స్ అయితే నేను ఈరోజు స్టిచ్ చేశాను. సో డ్రెస్ మోడల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.